హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్‌లో కస్టమ్ హుక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. హుక్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్. జనరల్‌గా మనకి రియాక్ట్ లైబ్రరీలో కొన్ని ప్రీ డిఫైన్డ్ హుక్స్ అనేవి ఉన్నాయి. అంటే ఫంక్షన్స్. యూజ్ రెఫ్, యూజ్ ఎఫెక్ట్, లేకపోతే యూజ్ స్టేట్, ఇలా డిఫరెంట్ హుక్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయి? రియాక్ట్ యొక్క లైబ్రరీలో క్రియేట్ చేసిన ఫంక్షన్స్. దానికి సంబంధించిన కోడ్ అనేది ఒక్కసారి రాశారు. మనం దాన్ని మన అప్లికేషన్‌లో ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్ని కాంపోనెంట్స్‌లో కావాలంటే అన్ని చోట్ల మనం యూజ్ చేసుకుంటున్నాం. అదే ఇక్కడ కస్టమ్ హుక్ అంటే ఏంటంటే, మనమే మన అప్లికేషన్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ లాజిక్కు మల్టిపుల్ ప్లేసెస్‌లో కావాలి అని అనుకుంటే, ఆ లాజిక్ మొత్తాన్ని ఒక ఫంక్షన్ ఫార్మ్‌లో క్రియేట్ చేసి ఒక ఫైల్‌లో మనం పెట్టుకుంటాము. ఆ ఫైల్‌ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకొని, ఆ ఫంక్షన్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకుంటాము. సో, ఇదే కస్టమ్ హుక్ అంటే. సో, కస్టమ్ హుక్ అంటే జస్ట్ మనం ఒక పీస్ ఆఫ్ కోడ్‌ని ఫంక్షన్ ఫార్మ్‌లో క్రియేట్ చేసి, దాన్ని మనం ఒక ఫైల్‌లో రాసుకుంటాము. అక్కడ ఎక్స్‌పోర్ట్ చేస్తాము. ఎక్కడ కావాలంటే అక్కడే ఇంపోర్ట్ చేసుకొని కాల్ చేస్తాము. సో, ఇలా రాయడం ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి? సో, నేను ఒక కస్టమ్ హుక్‌ని క్రియేట్ చేసి చూపిస్తాను. సపోజ్ మనకి ఒక కాంపోనెంట్ ఉంది. ఈ కాంపోనెంట్‌లో మనకి ఒక ఏపీఐ నుంచి డేటా వచ్చి ఈ కాంపోనెంట్‌లో రెండర్ చేయాలి. జనరల్‌గా మనం రియాక్ట్‌లో ఏపీఐ కాల్ అనేది ఎక్కడ చేస్తాము? యూజ్ ఎఫెక్ట్ అనే హుక్‌లో చేస్తాము. సో, యూజ్ ఎఫెక్ట్ అనే హుక్‌ని కాల్ చేసి అంటే యూజ్ ఎఫెక్ట్ అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తాము. ఈ ఫంక్షన్‌లో మనం మళ్ళీ ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తర్వాత ఈ యూజ్ ఎఫెక్ట్‌కి ఇంకొక ఆర్గ్యుమెంట్ డిపెండెన్సీ యారే. ఈ యూజ్ ఎఫెక్ట్‌కి ఇచ్చిన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడెప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ డిపెండెన్సీ యారే ఇస్తాము. ఈ డిపెండెన్సీ యారే ఎంప్టీ ఇస్తే గనక మనకి ఫస్ట్ టైమ్ ఈ కాంపోనెంట్ ఎప్పుడైతే రెండర్ అవుతుందో అలా రెండర్ అయిన వెంటనే ఈ యూజ్ ఎఫెక్ట్‌లో రాసిన కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ నేను యూజ్ ఎఫెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ తెలియకపోతే ఆ వీడియో వాచ్ చేస్తే ఇది అర్థమవుతుంది. మనం ఆ యూజ్ ఎఫెక్ట్‌లో డైరెక్ట్‌గా ఏపీఐ కాల్ చేయకుండా ఒక అసింక్ ఫంక్షన్ తీసుకొని దాంట్లో చేస్తామనమాట. అసింక్ అని చెప్పి నేను గెట్ డేటా అని చెప్పి ఒక ఫంక్షన్‌ని రాస్తున్నా. సో, దీంట్లో నేను ఏదైనా ఒక ఏపీఐ కాల్ అనేది చేస్తాను. సో, ఇప్పుడు నేను కస్టమ్ హుక్‌ని రాయలేదు. ఫస్ట్ నార్మల్‌గా రాసి తర్వాత కస్టమ్ హుక్‌ని రాస్తాను. సో, ఇక్కడ గెట్ డేటా అని చెప్పి తీసుకున్నాను. సో, ఇదొక ఫంక్షను. సో, ఈ ఫంక్షన్‌లో మనం ఏం చేయాలంటే ఏపీఐ కాల్ చేయాలి. జనరల్‌గా మనం ఏపీఐ కాల్ అనేది ఫెచ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. దీంట్లో నేనేం చేస్తానంటే, ఇక్కడ ఫేక్ స్టోర్ ఏపీఐలో ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి అని అనుకుంటున్నా. సో, ఇక్కడ మనం ఈ యూఆర్ఎల్ ఇస్తే మనకి ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దాన్ని మనం యూజ్ చేసుకునే ఫార్మ్‌లో రావాలి. అండ్ ఇక్కడ ఇది ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్‌ని ఇస్తుంది. సో, మనం అవైట్ అని ఇస్తే ప్రామిస్ యొక్క రిజల్ట్ డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు అండ్ అక్కడి నుంచి వచ్చిన రిజల్ట్‌లో మనకి యూజ్ చేసుకునే ఫార్మ్‌లో రీడబుల్ మనం డిస్‌ప్లే చేసుకునే ఫార్మ్‌లో రావాలి అనంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఆ రిజల్ట్‌ని మనకి ఇక్కడ వచ్చేది జేసన్ డేటా కాబట్టి జేసన్ ఫార్మ్‌లో ఇలా పెట్టుకుంటాము. ఇది గూడా మనకి ప్రామిస్ ఆబ్జెక్ట్ లానే ఇస్తుంది. కాబట్టి ఇది గూడా మనం ఇలా పెట్టుకుంటాం. సో, ఇక్కడ నేను లెట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని జెప్పి ఇది ఇస్తున్నా. ఇప్పుడు నేను ఈ అసింక్ ఫంక్షన్‌ని ఇక్కడ యూజ్ ఎఫెక్ట్‌లో కాల్ జేస్తాను. సో, ఇప్పుడు మనకి ఈ గెట్ డేటా అనేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాల్ జేస్తున్నా. సో, ఇప్పుడు డేటా వచ్చాక నేను కన్సోల్‌లో ప్రింట్ చేస్తున్నాను ఆ డేటాని. ఇది నార్మలే. నార్మల్‌గా ఏపీఐ కాల్ ఎలా చేయాలో చెప్తున్నా. సో, ఇప్పుడు మనము కన్సోల్ చూసుకున్నట్టయితే మనకి ఒక డేటా అనేది వచ్చింది. ఏపీఐ నుంచి వచ్చిన డేటా ఇక్కడొచ్చింది. ఇక్కడ మనం ఏం చేసాము, యూజ్ ఎఫెక్ట్ అనే ఒక హుక్ తీసుకొని, దాంట్లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఇంకొక ఫంక్షన్‌ని తీసుకొని, ఆ ఫంక్షన్‌లో మనం ఏపీఐ కాల్ చేసి, ఆ వచ్చిన డేటాని ఇక్కడ డిస్‌ప్లే చేసాం. సపోజ్ మనకి ఆ వచ్చిన డేటా కాకుండా అదేదైతే ఉందో కన్సోల్‌లో కాకుండా ఈ కాంపోనెంట్‌లో నేను ప్రింట్ చేయాలి అని అనుకున్నా. నేనొక డివ్ తీసుకొని నేనేం చేస్తానంటే
అక్కడ మనకొక ఆబ్జెక్ట్ వచ్చింది కదా! జస్ట్ నేను ఓన్లీ ఇక్కడ ఏమేం కీస్ ఉన్నాయో అదే కావాలని అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ మనం జావా స్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ అని చెప్పి ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తే, డేటా ఇస్తే మనకక్కడ హెచ్‌టీఎంఎల్‌లో ఆబ్జెక్ట్‌లో ఉన్న కీస్ అన్నీ మనకి ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ డేటా అనేది ఎక్కడ మనకి ఒక వేరియబుల్‌లో పెట్టాలి. నేను డైరెక్ట్‌గా ఈ ఫంక్షన్‌లోనే పెట్టుకున్నాను కాబట్టి మనకి రావట్లే. సో, ఇప్పుడు మనకు ఆ డేటా అనేది ఒక వేరియబుల్‌లో రావాలి. అండ్ ఆ వేరియబుల్ అప్డేట్ అయిన వెంటనే మనకిక్కడ చూపించాలి. అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? యూజ్ స్టేట్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో, యూజ్ స్టేట్ అనే దాంట్లో ఇనీషియల్‌గా మనం ఏం చేయాలి అనంటే, ఈ యూజ్ స్టేట్ అనే దాంట్లో ఇనీషియల్‌గా నేను నల్ అని ఇస్తున్నా. లేకపోతే ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ అలా ఇస్తున్నా. ఇప్పుడు లెట్ డేటా లేకపోతే ప్రొడక్ట్ అని చెప్పి యూజ్ స్టేట్ ఆఫ్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఏపీఐ కాల్ నుంచి డేటా వస్తుందో మనకి యూజ్ స్టేట్ అనేది ఏం చేస్తుంది? 2 వాల్యూస్ ఇస్తుంది. ఒకటేమో డేటా, ఇంకొకటేమో ఆ డేటాని మార్చుకోవడానికి ఒక ఫంక్షన్. సో, నేను ఇక్కడ సెట్ ప్రొడక్ట్ అని తీసుకుంటున్నా ఆ ఫంక్షన్. ఇప్పుడు మనకి ఏపీఐ నుంచి ఎప్పుడైతే డేటా వస్తుందో అక్కడ నేను ఏం చేస్తానంటే సెట్ ప్రొడక్ట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ వచ్చిన డేటాని ఇస్తున్నా. ఇప్పుడు నేను హెచ్టీఎంఎల్‌లో డిస్‌ప్లే చేసేటప్పుడు ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ అని చెప్పి ప్రొడక్ట్ అనే ఆబ్జెక్ట్ యొక్క కీస్‌ని ఇస్తున్నా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా మనకి పేజ్ లోడ్ అయినప్పుడు మనకి ఏ కీ అనేది ఉండదు. ఆబ్జెక్ట్ యొక్క కీస్. ఎప్పుడైతే మనకి రిఫ్రెష్ అవుతుందో అది మనకి ఇక్కడ వస్తుంది. సో, ఇప్పుడు మనకిక్కడ అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే ఏమేమున్నాయి? ఐడీ, టైటిలు, ప్రైజు, డిస్క్రిప్షను, కేటగిరీ, ఇమేజు, రేటింగ్ ఇలా ఉంది. సో, నేను అలా కాకుండా జస్ట్ నార్మల్‌గా ఒక డివ్ తీసుకొని దాంట్లో ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్‌ని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నా. టైటిల్‌ని డిస్‌ప్లే చేయాలని అనుకుంటున్నా. సో, అప్పుడు మనం ఏం చేయొచ్చు? ప్రొడక్ట్ డాట్ టైటిల్ తర్వాత ప్రొడక్ట్ డాట్ ప్రైస్. సో, ఇక్కడ మనకి ప్రొడక్ట్ టైటిలు, ప్రైస్ ఇక్కడ మనకి డిస్‌ప్లే అయ్యింది. ఇప్పటి వరకు మనం ఏం చేసాము? ఈ ఫంక్షన్‌లో మనం యూజ్ స్టేట్ అనే దాన్ని తీసుకున్నాం. యూజ్ ఎఫెక్ట్ అనే దాన్ని తీసుకున్నాము. అండ్ దాని నుంచి ఈ యూజ్ ఎఫెక్ట్‌లో మనం ఏపీఐ కాల్ చేసి దాని నుంచి వచ్చిన డేటాని మన కాంపోనెంట్‌లో అప్డేట్ అయ్యేలా స్టేట్‌లో మార్చాము. సో, ఇప్పుడు మనం ఏం చేసాము? ఈ అసింక్ ఫంక్షను అండ్ ఈ యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేటు ఇవన్నీ మనకి ఏపీఐ కాల్ ఎక్కడ చేయాలన్నా సేమ్ ఈ లాజిక్కే రాస్తాము. సో, మన అప్లికేషన్‌లో ఒక ఏపీఐ కాలే కాదు, ఒక ప్లేస్‌లోనే కాదు మల్టిపుల్ ప్లేసెస్‌లో మనం ఏపీఐ కాల్స్ అనేవి చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రతి చోట సేమ్ ఇదే లాజిక్ రాయాల్సిన పని లేకుండా మనం ఏం చేయొచ్చనంటే, ఇలాంటి లాజిక్‌ని ఇలా రీయూజబుల్ చేసుకునే లాజిక్‌ని మనం ఒక ఫంక్షన్ కింద రాస్తాము. అదే కస్టమ్ హుక్స్ అనమాట. సో, ఇలా రాయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? మనకి ఈ కాంపోనెంట్‌లో ఇంత కోడ్ మనకి ఉండే కన్నా జస్ట్ సింగిల్ లైన్ రాస్తే సరిపోతుంది. ఇదంతా మనం సెపరేట్ చేసేయొచ్చు. అంటే మనకి కోడ్ అనేది రీడబిలిటీగా ఉంటుంది. ఇదంతా మనం సెపరేట్ చేసేస్తున్నాము అనంటే, మనకి వేరే ప్లేస్‌లో ఎక్కడ కావాలి అని అనుకుంటే దాన్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ రాసిందే మళ్ళీ ప్రతి చోట రాయాల్సొస్తుంది. సో, మనం ఏం చేయొచ్చు అనంటే, ఇలాంటి దాన్ని మనం ఒక కామన్ ప్లేస్‌లో పెట్టుకుంటాము. సో, ఆ కామన్ ప్లేస్‌ని ఒక ఫైల్‌లో రాసుకుంటాం. సో, జనరల్‌గా మనం యుటిల్స్ అని కానీ, లేకపోతే హెల్పర్స్ అని గాని ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకుంటాం. యుటిల్స్ డాట్ జేఎస్ అని ఒక ఫంక్షన్‌ని ఒక ఫైల్‌ని క్రియేట్ చేశాను. దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఫంక్షన్ గెట్ ఏపీఐ డేటా అని చెప్పి రాస్తున్నా. సో, ఈ ఫంక్షన్‌లో మనం ఏం చేస్తామంటే, అక్కడ మనకి ఏపీఐ డేటా ఎక్కడ వరకు అయితే వచ్చిందో దాన్ని మొత్తాన్ని నేను ఇక్కడ ఇక్కడ రాస్తాను. ఏది ఏ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్కు, యూజ్ స్టేట్ అనే దాన్ని, తర్వాత ఈ అసింక్ ఫంక్షన్ ఇది మొత్తాన్ని నేను ఇక్కడ రాసాను. అండ్ దీంట్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏమేమి ఇంపోర్ట్ చేసుకోవాలి? యూజ్ స్టేట్‌ని, యూజ్ ఎఫెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యాప్ కాంపోనెంట్‌లో అయి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ నేను ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదు.
మనం ఇక్కడ ఒక చోట రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రాసిన ఫంక్షన్ కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఏ ఫంక్షన్ రాసాను గెట్ ఏపీఐ డేటా అని చెప్పి రాసాను. సో, ఇక్కడ మనం ప్రొడక్టు అండ్ సెట్ ప్రొడక్ట్ అని ఇచ్చాం గదా! ఇక్కడ మనం ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కే కాదు, ప్రొడక్ట్ డేటానే కాదు, యూజర్ డేటా ఇలా డిఫరెంట్ డేటాని మనం తెచ్చుకోవచ్చు. సో, అందు గురించి కామన్ నేమ్ కింద డేటా, సెట్ డేటా అని జెప్పి ఇస్తున్నా. ఇప్పుడు రిజల్ట్ వచ్చాక ఏదైతే ఉంటుందో దాంట్లో సెట్ డేటా ఆఫ్ అని జెప్పి ఇక్కడున్న డేటాని ఇక్కడ ఆ వేరియబుల్లే డేటాని తీసుకున్నా. ఇది వేరే వేరియబుల్, ఇది లోకల్ వేరియబుల్ అనమాట. ఈ ఫంక్షన్‌లో ఉన్న లోకల్ వేరియబుల్. లేకపోతే నేను ఏపీఐ డేటా అని ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. సో, ఇప్పుడు ఆ సెట్ డేటా ఆఫ్ అని జెప్పి ఏపీఐ డేటా అని జెప్పి పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఈ ఇదేదైతే ఫంక్షన్ ఉందో, ఆ ఫంక్షన్ లోపల మనం రిటర్న్ చేయాలి. ఆ ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తే, ఆ ఫంక్షన్‌లో మనం ఏం రిటర్న్ చేయాలి? ఈ ఏపీఐ డేటా ఈ ఏపీఐ నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉందో, దాన్ని మనం ఇక్కడ స్టేట్ వేరియబుల్ కింద స్టేట్ వేరియబుల్‌లో అప్డేట్ చేసాం కదా! ఈ డేటాని మనం ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌ని ఈ కాంపోనెంట్‌లో యాప్ కాంపోనెంట్‌లో ఏ కాంపోనెంట్‌లో కావాలంటే ఆ కాంపోనెంట్‌లో మనం కాల్ చేసుకోవచ్చు. మనం అక్కడ కాల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ యుటిల్స్ అనేది ఏదైతే ఉందో దాంట్లో మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. సో, మనం ఎక్కడ నార్మల్‌గా అయినా డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్ అయినా చేసుకోవచ్చు. ఇందులో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటే నేమ్డ్ ఎక్స్‌పోర్ట్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్ చేసేస్తున్నాం. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఇక్కడ దీనికి నేమ్ ఏమిచ్చాను? గెట్ ఏపీఐ డేటా అని ఇచ్చాను. ఆ నేమ్‌ని ఆ ఫంక్షన్‌ని నేనిక్కడ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. దీన్ని నేను ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం app.js ఏదైతే ఉందో ఆ ఫంక్షనల్ కాంపోనెంట్‌లో ఆ ఫైల్‌లో నేను యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే గెట్ ఏపీఐ ఇంపోర్ట్‌లో గెట్ ఏపీఐ డేటా అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి utils.js నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు అంటే యాప్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నప్పుడు అంటే యాప్ అనే కాంపోనెంట్‌ని ఎక్కడ మనం ఇక్కడ ట్యాగ్ నొటేషన్ ద్వారా చేస్తామో అక్కడ. ఇక్కడ నేను ఇండెక్స్ డాట్ జేఎస్‌లో యాప్ కాంపోనెంట్‌ని కాల్ చేశాను. అంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌లో ఏం చేస్తానంటే లెట్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ నేను గెట్ ఏపీఐ డేటా అని చెప్పి ఆ ఫంక్షన్‌ని ఇస్తాను. ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ ఏంటి? ఈ utils.jsలో నేను డైరెక్ట్‌గా ఈ యూఆర్ఎల్ ఇచ్చేసాను. కానీ మనకి మల్టిపుల్ యూఆర్ఎల్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క యూఆర్ఎల్ ఉండొచ్చు. దీన్ని కూడా మనం డైనమిక్‌గా ఇవ్వచ్చు. సో, ఈ ఫంక్షన్‌కి యూఆర్ఎల్ అనే దాన్ని ఒక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయొచ్చు. ఏ ఫంక్షన్‌కి? గెట్ ఏపీఐ డేటా అనే ఫంక్షన్‌కి. సో, నేను ఆ యూఆర్ఎల్‌ని ఇక్కడ ఇస్తాను. ఇప్పుడు ఈ యాప్.jsలో నేను గెట్ ఏపీఐ డేటా అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తూ దానిలోకి నేను ఈ ఏపీఐ ఏపీఐ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది ఇచ్చాను. సో, ఇప్పుడు మనం ఇందాక యాప్ కాంపోనెంట్‌లో ఏం చేసాము? ఈ ఏపీఐ కాల్ చేసాక ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ వస్తుంది. అండ్ దాన్ని మళ్ళీ జేసన్ కింద కన్వర్ట్ చేసాము. దాన్ని మొత్తాన్ని మనం యూజ్ ఎఫెక్ట్ అనే ఒక హుక్‌లో నెక్స్టెడ్ ఫంక్షన్ కింద తీసుకొని కాల్ చేసి దాంట్లో చేసాము. కానీ ఇప్పుడు మనం ఏం చేసాము? ఈ యాప్ కాంపోనెంట్‌లో జస్ట్ ఈ ఒక్క లైనే రాసాము. అండ్ ఆ లైన్ ఏం చేస్తుంది అనంటే, ఇక్కడున్న మనకి utils.jsలో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్‌లో మనం ఏం చేసాము, ఒక స్టేట్ వేరియబుల్‌ని తీసుకున్నాము. ఒక యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ తీసుకున్నాము. తర్వాత ఆ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్‌లో ఈ గెట్ డేటా అనే ఫంక్షన్ కాల్ చేసి, దాంట్లో యాక్చువల్‌గా ఏపీఐ కాల్ చేస్తున్నాము. ఆ ఏపీఐ కాల్ ద్వారా వచ్చిన డేటాని మనం ఈ స్టేట్ వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లో అప్డేట్ చేస్తాం. ఈ ఫంక్షన్‌లో మనం ఏం రిటర్న్ చేస్తున్నాము? ఈ డేటాని రిటర్న్ చేస్తున్నాం. ఆ డేటా మారిన ప్రతిసారి
ఈ ఫంక్షన్‌లో రిటర్న్ అనేది ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఈ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. అండ్ ఈ ఫంక్షన్ మనం ఎక్కడైతే కాల్ చేస్తున్నామో ఆ ప్లేస్‌లో ఆటోమేటిక్‌గా డేటా అనేది అప్‌డేట్ అయిపోతుంది. సో, ఇప్పుడు నాకు ప్రొడక్ట్ అనే వేరియబుల్‌లో ఆ ఏపీఐ నుంచి వచ్చిన రెస్పాన్స్ అనేది ఉంటుందనమాట. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఇక్కడ నేను స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. ప్రొడక్ట్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. సో, ఇక్కడ మనకొక ఎర్రర్ వచ్చింది. ఏంటంటే utility.jsలో రియాక్ట్ హుక్ యూజ్ స్టేట్ ఈస్ కాల్డ్ ఇన్ ఎ ఫంక్షన్ దట్ ఈస్ నెయిదర్ ఎ రియాక్ట్ ఫంక్షన్ కాంపోనెంట్ ఆర్ నాట్ కస్టమ్ రియాక్ట్ హుక్. సో, మనం యూజ్ స్టేట్ అనే మెథడ్‌ని, యూజ్ స్టేట్ అనే హుక్‌ని మనం ఎక్కడ కాల్ చేయగలమంటే ఫంక్షనల్ కాంపోనెంట్‌లో గానీ, లేకపోతే మనం ఒక కస్టమ్ హుక్‌లో గాని అవ్వాలి. హుక్స్ యొక్క నొటేషన్ ఎలా ఉంటుందనంటే, మనం ఇక్కడ స్టార్టింగ్ గెట్ ఏపీఐ డేటా అని రాసాం కదా! దాంట్లో స్టార్టింగు క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇప్పుడు నేను రాస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో, ఇక్కడ ఎక్స్‌పోర్ట్‌లో గూడా గెట్ ఏపీఐ డేటా అని జెప్పి రాస్తున్నాం. ఇప్పుడు మనకేమైంది? నార్మల్‌గా అవుట్‌పుట్ అనేది వచ్చింది. సో, అక్కడ మనకి నేమింగ్ కన్వెన్షన్ ప్రకారం ఇలా రాస్తే రియాక్ట్ అనేది దీన్ని ఒక హుక్ కింద ఒక కస్టమ్ హుక్ కింద ట్రీట్ చేస్తుంది. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ కాదు. కానీ దీన్ని ఒకవేళ ఫంక్షనల్ కాంపోనెంట్ అవ్వడం అంటే దాని మీనింగ్ ఏంటంటే, దాన్ని మనం ఇక్కడ ఈ ట్యాగ్ నొటేషన్ ద్వారా కాల్ చేస్తే అదొక ఫంక్షనల్ కాంపోనెంట్‌ని కాల్ చేస్తున్నట్టే. కానీ ఇక్కడ మనం అలా కాల్ చేయకుండా నార్మల్‌గా చేసాం కదా! కాబట్టి రియాక్ట్ అనేది ఇది హుక్కు కాదు, కస్టమ్ హుక్కు కాదు, ఫంక్షనల్ కాంపోనెంట్ కాదు. కాబట్టి యూజ్ స్టేట్ అనే దాన్ని యూజ్ చేయకూడదని చెప్పి మనకి ఎర్రర్ చూపిచ్చింది. సో, మనం ఈ టైప్ ఆఫ్ నోటేషన్ అనేది ఇచ్చుకోవాలి. క్యాపిటలైజ్ చేయాలి ప్రతి వర్డ్‌లో స్టార్టింగ్ లెటర్‌ని. అండ్ మనకి ఇంకొక సింటాక్స్ ఇది ఆప్షనల్. యూజ్ అనే దాని ద్వారా మనం రాస్తే హుక్స్ కిందనమాట. మనకి అన్ని హుక్స్ ఎలా అయితే యూజ్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ అయినాయో, మనం రాసుకునే హుక్స్ కూడా సేమ్ ఇలానే రాసుకుంటే మనకి కన్వెన్షన్ అనేది ఉంటుందనమాట అందు గురించి. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి అవుట్‌పుట్ అనేది వచ్చింది. సో, నేనేం చేశానంటే ఇక్కడ యాప్.jsలో మనకి ఏపీఐ రెస్పాన్స్ అనేది కావాలి. నేనేం చేశాను ఈ కాంపోనెంట్‌లో ఒక స్టేట్ వేరియబుల్‌ని డిక్లేర్ చేయలే, ఏపీఐ కాల్ చేయడానికి యూజ్ ఎఫెక్ట్‌ని డిక్లేర్ చేయలే. డైరెక్ట్‌గా నేను ఈ ఫంక్షన్ ఒక్కదాన్ని కాల్ చేసుకున్నా. గెట్ ఏపీఐ డేటా అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేసుకున్నా. దాని నుంచి డేటా వచ్చింది. ఇక్కడ మనం ఈ కాంపోనెంట్‌లో డిస్‌ప్లే చేస్తాం జేఎస్ఎక్స్‌లో రిటర్న్‌లో. అండ్ యాక్చువల్ లాజిక్ ఎక్కడుంది? యుటిల్స్ అనే ఫంక్షన్‌లో నేను గెట్ ఏపీఐ డేటా అనే ఫంక్షన్‌కి ఒక యూఆర్ఎల్ పాస్ చేస్తున్నాను. అండ్ యూఆర్ఎల్‌ని బేస్ చేసుకొని యూజ్ ఎఫెక్ట్ అనే హుక్‌లో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొని దీంట్లో కాల్ చేస్తున్నాను. ఆ వచ్చిన దాన్ని సెట్ డేటా ద్వారా అప్డేట్ చేస్తున్నాను. స్టేట్‌ని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఆ అప్డేట్ అయిన స్టేట్ ఏదైతే ఉందో, మనకి స్టేట్ వేరియబుల్ డేటా ఏదైతే ఉందో, అది ఆటోమేటిక్‌గా రిటర్న్ అయిపోతుంది. ఎన్ని సార్లు అక్కడ మోడిఫై అవుతే అన్ని సార్లు ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ అయిన ప్రతిసారి ఇక్కడ ఉన్నది కూడా అప్డేట్ అయిపోతుంది. ఇదంతా రియాక్టే హ్యాండిల్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను ఏపీఐ కాల్ అనేది మన అప్లికేషన్‌లో ఏ కాంపోనెంట్‌లో కావాలనుకున్నా, ఒక కాంపోనెంట్‌లో మల్టిపుల్ ప్లేసెస్‌లో కావాలని అనుకున్నా, నేనిక్కడ గెట్‌కి రాసాను. అలాగే మనం పోస్ట్‌కి, పుట్‌కి కూడా మనం కస్టమైజేషన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంటు ఏ మెథడో అని చెప్పి మెథడ్ ఈజ్ ఈక్వల్ టు గెట్టా, పుట్టా అని కూడా మనం పాస్ చేసుకొని, చెక్ చేసుకొని ఎన్ని టైప్స్ కావాలంటే అన్ని విధాలుగా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.